నడుస్తున్నటువంటి సందర్భంలో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి చర్య. మనం ఎవరు దీనిపైన దృష్టి పెడతలేం, మాట్లాడతలేం, చర్చిస్తలేం, డైరెక్షన్ అటువైపు పోతలేదు. రాబోయే 10 సంవత్సరాల్లో తెలంగాణలో భూమి ఎవరికి ఉండదు. ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు. భూములన్నీ అమ్ముకున్నాక ఏ తెలంగాణను మనం తీసుకుంటాం? ఒకసారి మీరు చూడండి. అంటే చాలా మందికి తెలుసు, నన్ను జస్ట్ అందరికి తెలిసిన విషయమే నేను రిమైండ్ చేస్తున్నా తప్ప కొత్త విషయం లేదు. ఉత్తర తెలంగాణలో ఏం జరుగుతుంది? ఉత్తర తెలంగాణ అంటే సింగరేణి రాబోయే 100 సంవత్సరాల కోసం బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ బొగ్గు నిల్వలు ఉంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకున్నారు. ఈడికెళ్ళి బొగ్గు ఆడదాకా తీసుకుపోతాడు, వాడు ఆడ కరెంటు తయారు చేసుకుంటాడు. ఆడ కరెంటు తయారైనటువంటి కరెంటు రూపాయిన్నరకు కరెంటుని 5 రూపాయలకు, 6 రూపాయలకు, 9 రూపాయలకు లగడపాటి అదే స్టేట్ గవర్నమెంట్కి అమ్ముతాడు. మేము సింగరేణి ఎంప్లాయీస్ని అందరినీ యునైట్ చేసి సకల జనుల సమ్మెలో ఇన్వాల్వ్ చేసిన మా లక్ష్యం ఏంటంటే, ఆ రోజు అందరం బంద్ చేసినాం. సింగరేణి కూడా బంద్ చేస్తే రాష్ట్రం అంధకారం అవుతుంది, దక్షిణ భారతం మొత్తం అంధకారం అవుతుంది. తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి పెరుగుతుంది. ఏదో రూపంలో మనం మన రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు లక్ష్యంగా మేము అందరినీ ఏకం చేసి సింగరేణి కార్మికులందరినీ కూడా 42 రోజులు దాదాపు 36 రోజులు సమ్మెలో ఉంచినాం. కానీ ఎక్కడ కూడా పవర్ ప్రాజెక్ట్స్ బంద్ కాలేదు. ఎక్కడ కరెంటు ఆశించిన స్థాయిలో డిస్టర్బ్ జరగలేదు. వార్తలు వచ్చినాయి, సౌత్ ఇండియా అంధకారం అవుతుంది, ఈపోదు అవుతుంది, రేపు అవుతుంది వార్తలు వచ్చినాయి. కానీ నిజానికి ఆశించిన స్థాయిలో ప్రొడక్షన్ తగ్గలేదు, ఎలక్ట్రిసిటీ జనరేషన్ తగ్గలేదు. కారణం ఏంటంటే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, అదర్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ సింగరేణి బొగ్గుని రాబోయే సంవత్సరాలకు విపరీతంగా నిల్వలు పెంచుకున్నారు. ఒక సంవత్సరం పాటు సింగరేణి బొగ్గు తీయకున్నా థర్మల్ పవర్ని మేము జనరేట్ చేస్తామనే ధైర్యం వాళ్ళకి. అదే జరిగింది. ఓపెన్ కాస్ట్ లక్ష్యం అదే. ఓపెన్ కాస్ట్ 100 సంవత్సరాల బొగ్గుని ఓపెన్ కాస్ట్ భూములను ఓపెన్ చేసేసి తవ్వుకొని ఎక్కడికక్కడ విచ్చలు కూడా దోసుకొని పోతున్నారు. బొగ్గు నిరంతరంగా పోతుంది. తద్వారా ఏం జరిగింది? బొగ్గు ఓడమే కాకుండా ఉత్తర తెలంగాణ ఇవాళ బొందలగట్టయింది. గ్రామాలు వ్యవసాయోగ్యమైన భూములు ఇవాళ మొత్తం ఒక్కొక్కటి 100 మీటర్లు 200 మీటర్లు లోపలికి వెళ్ళి మట్టిని పోస్తుంటే, మట్టి దిబ్బలు పోస్తుంటే గ్రామాలు ఇవాళ ఉత్తర తెలంగాణలో బొందలగడ్డలు తయారైనాయి. వ్యవసాయం అనుగుణమైన భూములన్నీ కూడా నిర్వీర్యమైనాయి. 4 జిల్లాల్లో ఉత్తర తెలంగాణ బొందలగడ్డ, దక్షిణ తెలంగాణ భూమి మనది కాదు. ఇవాళ ఏ తెలంగాణని మనం అడుగుతున్నాం? దీనిపైన దృష్టి పెట్టకపోతే మనం లక్ష్యం నెరవేరదు. తెలంగాణ పోరాటం లక్ష్యం గమ్యం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దీనికి సమిష్టి అందరి బాధ్యత. ఒక్కరిది ఎవరొక్కరిదో నాదో మీదో అందరిది కాదు. సమిష్టి అందరూ ఉద్యమంలో మమేకమై పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి యొక్క దీని బాధ్యత తీసుకొని ఉద్యమాన్ని సమీక్షించుకోకపోతే చాలా చాలా ప్రమాదంలో మనం పడతాం. నాకు ఈ ఉద్యమాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, అమెరికా 16th సెంచరీ అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. మనందరూ తెలుసు రెడ్ ఇండియన్స్ది అమెరికా. కానీ వలస పాలకులు అమెరికాను పోయి ఆ జాతిని నిర్వీర్యం చేసి సమస్తం రెడ్ ఇండియన్స్ ఉన్నటువంటి అమెరికాలో రెడ్ ఇండియన్స్ జాతిని మొత్తం జాతిని నిర్వీర్యం చేసి అక్కడ ఉన్నది వాళ్ళ ఇంగ్లాండ్ వాళ్ళు, యూరోపియన్ వాళ్ళు అమెరికన్స్ అయింది. తెలంగాణలో కూడా అదే జరిగే ప్రమాదం ఉంది. ఇవాళ దాదాపు 1 కోటి మంది తెలంగాణ వాళ్ళు ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. ఒక మైపునార్ నుంచే 16 లక్షల మంది పోయినారు మనం చెప్పుకుంటున్నాం. అరబ్ కంట్రీస్లో ఎంతమంది ఉన్నారు, భివానీలు ఎంతమంది ఉన్నారు, బొంబాయిలో ఎంతమంది, లెక్కలు తీస్తే 50-60 లక్షల నుంచి 1 కోటి మంది వలసలు పోయింది. రాబోయే 50 సంవత్సరాల్లో తెలంగాణ రాబోయే సమీపంలో కానీ తెలంగాణ రాలేదేమో అని అనుకుంటే ఈ 3.5 కోట్ల ప్రజలు ఇక్కడ బతకరు. భూములు కోల్పోయినాక నేను మా గ్రామంలో ప్రత్యక్షంగా చూసిన. భూములు అమ్ముకున్నవాడు 2 ఎకరాలు 3 ఎకరాలు బీసీలు ఎస్సీలు ఏం చేసినంటే వచ్చినటువంటి పైసలతోటి కొన్ని రోజులు 10th ఫెయిల్ అయిన తన కొడుకుకి 2 వీలర్ కొనిచ్చిండు.
బిడ్డ పెళ్లి చేసిండు, అప్పులు కట్టిండు, భూమి పోయింది, పైసలు పోయినాయి 2 ఏళ్లలో, చివరికి బొంబాయికి బతకనికి పోయిండు. అట్లాంటి 100 గ్రామాలు మా గ్రామంలోకి వెళ్ళేవి, 100 ఫ్యామిలీస్. ఇట్లాంటి ప్రతి గ్రామంలో కనిపిస్తాయి. భూమి అనుకున్నవాడు ఏడుంటాడు, ఊర్లో ఉంటాడు. హైదరాబాద్కి వస్తాడు, హైదరాబాద్ బతకలేడు, ఈడ బతకలేడు, చక్కగా బొంబాయో భివాండో బొంబాయో వాళ్ళు వలసలు ప్రారంభమవుతాయి. నాకు భయం అంటే తెలంగాణ సాధించకపోతే జరిగే పరిణామం, ఒక భయాత్మకమైన పరిణామాన్ని నేను ఊహించేది ఏంటంటే, సమీప భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం మన రాకపోతే రెడ్డినియస్ బతికే అవుతుంది. తెలంగాణ సమస్త జాతిని నిర్వీర్యం చేసి ఈ మొత్తం భూమిని, ఈ వనరులని వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోతాయి, తెలంగాణ మిగలదు అనేది నా అభిప్రాయం. ఈ మొత్తం ఉద్యమమా, రాజకీయమా, పార్టీ, ఎన్నికలు ఇవన్నీ కూడా సమీక్షించుకొని శత్రువుని టార్గెట్ చేసి, శత్రువుని ఐడెంటిఫై చేసి, శత్రువుని టార్గెట్ చేయకపోతే మాత్రం తెలంగాణ ఉండదు, తెలంగాణ రాదు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, అందరం సమిష్టిగా చర్చించుకుందాం, నిర్ణయం తీసుకుందాం, శత్రువుని ఐడెంటిఫై చేద్దాం, శత్రువుని ఎట్లా బలహీనపరుస్తామో దాని లక్ష్యంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక కుమార్ అన్న, మధ్యలేకన్నా, మీకు అందరికి కూడా, మిత్రులందరికీ ధన్యవాదాలు చేస్తూ, నాకు ఇచ్చిన సబ్జెక్ట్ నుంచి కొంత డీవియేషన్ అయినందుకు నన్ను మన్నించాలని కోరుతూ ధన్యవాదాలు. జై తెలంగాణ.